అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలని, ఈ 2 వచనాలని నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుని చేత ఏర్పరచబడిన పాత్రలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును దేవుడు ఆయన ఈ లోకంలో మరి సృష్టించిన వాడిగా ఉంటున్నాడు. అంటే ఈ లోకంలో మానవులు తయారు చేసే పాత్రలు అవి బంగారు పాత్రలే కానీ, వెండి పాత్రలే కానీ, రాగి పాత్రలే కానీ, ఇనుము పాత్రలే కానీ, లేక మట్టి పాత్రలే కానీ, ఎలాగైతే మనుషులు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించగలుగుతున్నారో అలాగే దేవుడు కూడా మరి మనల్ని కూడా ఆ రీతిగా ఉపయోగించుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు. దేవుని యొక్క సంకల్పం అది. కాబట్టి యవ్వన కాలంలో దేవుని కొరకు వాడబడే పాత్రలు కాబట్టి దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు ఆయన. కాబట్టి యజమానుడు వాడుకునే ఘనత నిమిత్తమైన అర్హమైన పాత్ర అంటే మన ఘనహీనమైన పాత్రగా కాదు కానీ ఘనమైన పాత్రగా దేవుని చేతిలో వాడబడాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి యవ్వన కాలంలో దేవుని యొక్క బిడ్డలుగా మీరు దేవుని చేతిలో వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండాలంటే ఎలాగ ఉండాలి సరే. కాబట్టి గత వారం మీ జ్ఞాపకం చేసినంతకు ముందు వారం మోషే తన చేతిలో ఎండిపోయిన కర్ర చేత ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ఆ ఐగుప్తు దేశంలో దేవుడు మోషేని ఒక అర్హమైన ఘనమైన పాత్రగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఒక అర్హమైన ఘనమైన పాత్రగా సిద్ధపరచాలి అంటే ఆ పాత్రను ముందు సిద్ధపరచబడాలి. బైబిల్ గ్రంథంలో మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఇంట పెరిగినప్పుడు సకల విద్యా ప్రవీణుడిగా ఆయన పెరిగాడు. అతడు ఏ లోపము లేనివాడుగా మాటల యందు కానీ లేక చేతల యందు కానీ ఆయన క్రియల యందు కానీ ఏ లోపము లేనివాడుగా పెరిగాడు ఆయన. అయితే దేవుడికి ఇలాంటి పాత్రను దేవుడు ఉపయోగించుకోవాలనుకోలేదు. అందుకనే దేవుడు మోషేను 40 సంవత్సరాలు మరలా మిద్యాను అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి గొర్రెల కాపురగా చేశాడు. 40 సంవత్సరాలను దేవుడు మోషేని మిద్యాను దేశంలో గొర్రెల కాపురగా చేసిన తర్వాత మోషే ఎలాగైపోయాడు అంటే ఒక గొర్రెల కాపరి అనేవాడు ఎలాగుంటాడు అంటే ఆయన ఏమీ ఇంక తెలియని వాడుగా ఎప్పుడూ అరణ్యంలో గొర్రెలు కాసుకునేవాడు. ఎన్ని మర్చిపోయాడనమాట. ఆఖరికి మోషే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలు కాసినప్పుడు నత్తివాడిగా మారిపోయాడు. రెండవదిగా మాట నేర్పరితనం లేకుండా పోయింది. అతను నేర్చుకున్న సకల విద్యా ప్రవీణత అంటే తను నేర్చుకున్న అన్ని విద్యలలో కూడా ఏ విద్య కూడా గుర్తు లేకున్నట్లుగా మోషే మర్చిపోయేలాగా దేవుడు చేశాడు. దేవుడు ఇప్పుడు ఈ మోషేని పిలిచినప్పుడు ఆయన అంటాడు, ప్రభా నేను నోటు మాన్యం కలిగిన వాడిని, నాలుక మాన్యం కలిగిన వాడిని, నేను ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనంత ధైర్యం లేని వాడిని, ప్రభా నేనైతే వెళ్ళలేను అన్నాడు. దేవుడు మరి ఇలాంటి మోషేని దేవుడు ఏర్పరచుకొని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలకు తీసుకెళ్ళిన తర్వాత ఒక బలమైన నాయకుడిగా దేవుడు అతన్ని చేశాడు. ఎంత బలమైన నాయకుడు అయ్యాడు అంటే మోషే యొక్క కాలంలో
దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. నిజంగా అంతవరకు కూడా అంటే దేవుడితో మాట్లాడినవాడు మోషే తప్ప ముఖాముఖిగా ఎదురుగా కూడా మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడేవాడు. చూడండి ఎంత గొప్పవాడు చేయబడ్డాడు అంటే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మోషే లాంటి బలమైన నాయకుడు అతని తర్వాత కానీ అతను ముందు కానీ ఇంక పుట్టలేదు. ఇక పుట్టారు అంటే ఒకే ఒక ఆయనే యేసుప్రభువు. మోషే కంటే గొప్పవాడుగా దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర దేవుడు ఒక అర్హమైన పాత్రగా వాడాలనుకుంటున్నాడు. అర్హమైన పాత్రగా వాడాలి అంటే దేవుడు ముందుగా ఆ పాత్రలను తన కొరకు సిద్ధపరచుకోగలుగుతున్నాడు ఆయన. అందుకని బైబిల్ గ్రంథంలో చూడండి, మీకు ఈరోజు ఒక వ్యక్తిని చూపిస్తాను. మీకు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో ఈ యొక్క గిద్యోను అనే ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన వాడుకోవాలనుకున్నప్పుడు గిద్యోను చాలా అధైర్యం కలిగిన వాడు, అంటే పిరికివాడు, ధైర్యం లేనివాడు. ఇలాంటి పిరికివాడిని దేవుడు ఎంతో బలమైన వాడిగా మరి యుద్ధశాలిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దినట్లుగా బైబిల్ గ్రంథంలో చూపిస్తూ వస్తున్నారు. ఆయన 6వ అధ్యాయము 12 వచ్చినవండి. 6:12 యెహోవా దూత అతనికి కనబడి, పరక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. సరే, గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని. కానీ గిద్యోను ఎలాగున్నాడు అంటే చాలా పిరికివాడు. ఆనాడు మిద్యానీల చేత ఇశ్రాయేలీలు అనపబడినప్పుడు, దోచుకోబడుతున్నప్పుడు గానుగు చోట గోధుమలను దొలగొట్టుకుంటూ ఆయన ఆ చాటున గోధుమను దొలగొట్టుకుంటూ ఉంటున్న ఇలాంటి పిరికివాడిని దేవుడు ఒక బలమైన సాధనంగా దేవుడు వాడాడు. గిద్యోను ఇశ్రాయేలు ప్రజలకి రమారమి చాలా సంవత్సరాలు ఇతడు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు అంటే ఇతని గురించి ఒక మాట మీకు చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలగజేసిన ఈ గిద్యోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 8వ అధ్యాయము 40 సంవత్సరములు. చూడండి 28వ వచనం, 28 మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడిన తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడిగా లేక ఒక న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలును మిద్యానీయుల చేతుల నుంచి విడిపించిన వాడు. ఎలాంటి వాడిని దేవుడు ఉపయోగించుకున్నాడు అంటే ఒక పిరికి వాడును, ధైర్యం లేని వాడిని, బలము లేని వాడిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఆయనకు చెప్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూసారా, నిజంగా దేవుడు వాడుకునే పాత్రలు చాలా బలహీనమైన పాత్రల్ని మనం అనుకోవచ్చు. దేవుడు ఎక్కువ చదువుకున్న వారిని, ఎక్కువ జ్ఞానము తెలివి కలిగిన వారిని, ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇలాంటి స్థితిగతులు లేని వారిని, అంటే ఏ అర్హత లేని వారిని దేవుడు ఏర్పరచుకోలేడు అని అనుకుంటాం. కానీ దేవుడికి కావాల్సింది ఏంటి అంటే ఈ లోక సంబంధమైన ఏ అర్హతలు దేవుడికి అక్కర్లేదు. అందుకని అంటాడు, దేవుడు వాడుకోవడానికి
ఈ లోక సంబంధమైన అర్హతలు దేవుడికి అక్కర్లేదండి, మానవుడికి అవసరం. చూడండి, ఈ లోకంలో ఏదైనా ఉద్యోగం చేయాలనుకో, ప్రభుత్వానికి ఏదైనా ఉపయోగపడాలనుకో, వారు ఒక అర్హతను కలిగి ఉండవలసిన వారు ఉంటున్నారు. వారు అలాంటి అర్హతను కలిగి ఉంటేనే వారికి అటువంటి ఉద్యోగంలోనికి, ఉన్నతమైన స్థానంలో వారికి ఉద్యోగం ఇస్తారు. కానీ దేవుడు వాడుకునే ఆ మనుషులు ఎలాంటి వారు అంటే ఎటువంటి అర్హత లేనివారు. అందుకని అంటున్నాడు ఆయన, మానవుడు అంటే యేసు ప్రభువుని అంగీకరించిన ఒక వ్యక్తికి, అర్హత లేని వ్యక్తికి అర్హతను కలిగించగలిగిన వాడు. కాబట్టి ఈ రోజు దేవుడు అనేది ఏంటంటే, దేవుని చేతిలో ఒక వాడబడ్డానికి, ఒక అర్హమైన పాత్రగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవుడు వాడుకునే పాత్రల బైబిల్ గ్రంథంలో చూస్తే అవి ఎన్నిక లేనివి, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, మనుషులు త్రోసివేసిన వాటిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుడికి కావలసింది ఏంటంటే లోక సంబంధమైన ఏ అర్హతలు, యోగ్యతలు కాదు, కానీ దేవునికి అర్హమైన యోగ్యత. అంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడబడాలి అంటే దేవుని చేతిలో మనం ఉండడానికి ఇష్టపడాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని వాటిని ఉపయోగించుకుంటూ వచ్చాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు ఉపయోగించుకునేవి ఏంటి అంటే చాలా బలహీనమైన వాటిని దేవుడు బలహీనమైన వాటిని ఏర్పరుచుకొని వాటి ద్వారా బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు ఈ లోకములో. ఉసరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు, బిలాము ప్రవక్తను దేవుడు ఆయన బుద్ధి చెప్పడం కొరకే దేవుడు గాడిదకు నోరు తెరిచాడనమాట. ఉసరా బిలాముకి దేవుడు బుద్ధి చెప్పాలంటే గాడిదకు నోరు తెరిచాడంట. గాడిద తునీకరించబడింది. ఈ గాడిదలు అంటే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో గాడిద అనేది తునీకరించబడింది. కానీ దేవుడు వాడుకున్నప్పుడు ఒక బిలాము అనే ఒక గొప్ప ప్రవక్తకు ఆ గాడిదే మానవ స్వరంతో మాట్లాడిందనమాట. దేవుడు మాట్లాడాలి అనుకుంటే, దేవుడు వాడుకోవాలి అనుకుంటే కొన్ని జంతువుల ద్వారా, కొన్ని పక్షుల ద్వారా, లేక కొన్ని చేపల ద్వారా ఈ లోకంలో ఎన్నో వాటిని దేవుడు ఉపయోగించుకోగలుగుతున్నాడు. సరే, దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటే ఈ సృష్టిలో ఎందుకు పనికిరాని వాటిని దేవుడు ఉపయోగించుకొని దేవుడు బలమైన కార్యాన్ని చేసేవాడు. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా చేతిలో వాడబడే ఒక పాత్రగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మనందరం కూడా ఎలా ఉంటామంటే, లోకములో ఒక గొప్ప స్థానంలో ఉండి ఈ లోకానికి, సమాజానికి, లేక మన చుట్టూ మన కుటుంబానికి ఉపయోగపడాలనుకుంటాం. మనుషులు సహజంగా ప్రతి మానవుడికి ఉన్న ఆలోచన ఏంటంటే లోకములో ఏదో ఒక దానికి ఉపయోగపడాలని. కానీ నిన్ను సృష్టించిన దేవుని కొరకు ఉపయోగపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం సృష్టించిన దేవుడికి మనం ఉపయోగకరంగా ఉండాలి. అంతేకాని దేవుడికి ఉపయోగకరంగా లేకుండా ఈ లోకంలో మనం దేనికి ఉపయోగపడినా దేవుడికి అంత ఉపయోగం లేదు. ఈరోజు చూడండి, దేశం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, దేశంలో ఉన్న మనుషుల కొరకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, లోకములో ఎన్నో రకాలుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉంటున్నారు. కానీ వీరెవరు దేవునికి ఉపయోగపడే పాత్రలుగా వారు లేరు. దేవునికి ఉపయోగపడాలి. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, నిన్ను సృష్టించిన దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? నిన్ను సృష్టించిన దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండాలన్నమాట. ఒక పాత్రగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. దేవుడు ఎలాంటి వాటిని వాడుకుంటూ వచ్చాడో, ఎలాంటి వాటి చేత బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడో ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఆయన చెప్తున్నప్పుడు ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము అపోస్తలుల మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. అసలు దేవుడి చేతిలో ఏముందట?
చేట, దేవుడి చేతిలో చేట. ఈ చేట ఏం చేస్తుంది అంటేనంట, వేరు చేస్తుందట, వేరు చేస్తుంది. దేవుడి చేతిలో చేటను, ప్రాణము జీవము లేని దాన్ని ఉపయోగించుకొని దేవుడు దాని ద్వారా ఏది జీవము ఏది జీవము లేనిదో దాన్ని వేరు చేస్తూ వస్తున్నాయండి. అందుకనే బైబిల్లో చాలా వాటి గురించి చెప్తూ వస్తాడనమాట. ఒకటి కాదు, ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. దేవుని చేతిలో చేటను కూడా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. మీరు యెషయా గ్రంథంలో చూస్తే అంటాడు ఆయన, ఇదిగో, లేక మత్తయి సువార్తలో చూస్తే ఇదిగో ఆయన చేతిలో కొడవలి ఉన్నది అంటాడు. ఎందుకంటే పంటను కొయ్యడం కొరకే కొడవలను చేత పట్టుకున్నాడట ఆయన. ఆయన చేతిలో కొడవలు ఉందట. ఈ కొడవలు ఏం చేస్తున్నాడంటే పంటను కొయ్యడానికి ఉపయోగించగలుగుతున్నాడు. చూడండి, దేవుడు ఉపయోగించుకునేవి ఇవి సామాన్యమైనవైనా ఎంతో ఆత్మీయమైన, ఆత్మ సంబంధమైన దేవుని చేతిలో వాడబడ్డానికి, లేక ఎంతో ఆత్మ సంబంధమైన అర్థముతో కూడిన విషయాల్ని వీటిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున దేవుని కొరకు అర్హమైన పాత్రగా, అంటే దేవుని చేతిలో వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు నిజంగా దేవుని చేతిలో వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండాలంటే నువ్వు దేవుడికి నువ్వుగా ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నించే, ప్రభువా, నేనైతే పనికిరాని వాడిని, పనికిరాని దానిను, నా తెలివి నా జ్ఞానం ఎంత. ఒకవేళ మీరు నన్ను ఉపయోగించుకోవాలి అనుకుంటే ఇదిగో నేనున్నాను. మీరు ఉపయోగించుకోగలిగితే నన్ను ఎలాగైనా మీరు ఉపయోగించుకోండి. సరే, మనం దేవుడి చేతికి అప్పగించుకోగలిగితే ఆ యజమానుడు, ఆ దేవుడు మనల్ని ఒక అర్హమైన పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా దేవుడు ఉపయోగించుకోగలుగుతాడు. అది మట్టి పాత్రే కానీ, అది కర్ర పాత్రే కానీ, విలువలేని దానిని సైతము కూడా దేవుడు విలువైన దానిగా వాడుకోగలుగుతాడు. కాబట్టి ఈ రోజున మరి అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటున్నాడు, తిమోతి, దేవుడు ఘనత నిమిత్తమైన అర్హమైన పాత్రగా వాడుకునేటట్లుగా మీరు అర్హమైన పాత్రగా ఉండాలి. దేవుని చేతిలో వాడబడే పాత్రలు, సరే, దేవుని చేతిలో వాడబడే పాత్రలు. ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా వాటిని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆయన చాలా వాటిని వాడుకుంటూ వచ్చాడు. ఈ పాత్రలన్నీ కూడా దేని కొరకు అంటే దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలు, సరే, దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలు. కాబట్టి ఈ రోజున దేవుడు అడిగేది ఏంటంటే, నువ్వు నా చేతిలో వాడబడ్డానికి ఇష్టపడుతున్నావా? నా కొరకు ఉపయోగపడుతున్నావా? నా కొరకు నువ్వు ఉపయోగపడాలి అనుకుంటే ఒక ఘనమైన పనిముట్టిగా, లేక ఘనమైన వ్యక్తిగా నిన్ను చేయగలుగుతాను. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుని నమ్ముకునే వాళ్ళందరికీ కూడా దేవుణ్ణి బట్టి వారికి ఘనత కలుగుతుందండి, వారికి ఘనత కలుగుతుంది. అందుకని అంటాడు, దేవుడు నమ్ముకున్న దేవుని ప్రజలకు ఘనత, మహిమ, ప్రభావములను దేవుడు కలగ చేయగలుగుతాడు. దేవుడు ఈ మహిమ, ఘనత, ప్రభావములు కలగ చేయాలి అంటే మనం దేవుని చేతిలో వాడబడ్డానికి ఇష్టపడాలి. దేవుని చేతిలో వాడబడ్డానికి ఈ రోజులు చాలామంది ఇష్టపడతలేదు. అంటే దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండడానికి ఇష్టపడతలేదు. మరి ఎలా? లోకములో వాడబడే పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఉన్నతమైన స్థానంలో గొప్ప వాటికి వారు ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే లోకములో శ్రమ పడే కొలది దానికి తగినంత డబ్బు వారి చేతికి వస్తుంది. తగినంత డబ్బు వారి చేతికి వచ్చినప్పుడు ఈ లోకములో వారు ఎంతో సుఖంగా, సౌఖ్యముగా, సంతోషంగా జీవించడానికి అవసరం పడుతుంది ఆ డబ్బు. వారు కూడా ఆ రీతిగా ఉండడానికి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలు మరి కొన్ని కష్టాల గుండా వెళ్ళవలసి వస్తాయి, కొన్ని పరీక్షల గుండా వెళ్ళవలసి వస్తాయి, కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసిన వారు ఉంటారు. అందుకని దేవుని సేవలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవన్నీ ఒకరోజు మహిమ, మెప్పు, ఘనత కలగడానికి గల కారణం అవుతాయి. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా చేతిలో వాడబడ్డానికి నువ్వు ఇష్టపడుతున్నావా?
నా చేతిలో వాడబడడానికి ఇష్టపడుతున్నావా? నా చేతిలో నువ్వు వాడబడాలి అంటే, నా చేతిలో నువ్వు వాడబడాలి అంటే ముందు నా చేతిలో నువ్వు అప్పగించుకోవాలి. దేవుని చేతికి అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను ఉపయోగించుకోగలుగుతాడు. యేసుప్రభువారు తన 12 మంది శిష్యుల్ని ఇలా అన్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసుప్రభువారు ఏం చెప్పారు అంటే, ఆయన ఒక మాటను ఆయన చెప్పాడు. ఆయన 4వ అధ్యాయము 18వ వచనము. 4వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయాను, 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారి జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యేసు ప్రభువారు మనుషులను పట్టే జాలరులుగా దేవుడు చేశాడు వారిని. ఆయన అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. అంతే. ఆయన మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టుకున్నవారు, ఇప్పుడు నన్ను వెంబడిస్తే నేను మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను, జాలరులుగా చేస్తాను. ఎంత అద్భుతం! చేపలు పట్టుకునేవారు, జ్ఞానము తెలివి చదువు లేని వారు, అజ్ఞానము కలిగిన వారిని దేవుడు ఎంత బలమైన వారుగా చేశాడు అంటే, ఈనాడు ప్రపంచానికే దేవుడి గురించి తెలియచేసే ఒక గొప్ప అపోస్తులుగా వారిని ఉపయోగించుకున్నాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశారు వారు. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే వాళ్ళను బట్టి కాదు, కానీ దేవుని బట్టి. వారు దేవునికి విధేయత చూపడం వల్ల, దేవుని చేతికి వారు అప్పగించుకోవడం వల్ల దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించడానికి లేక నా చేతిలో వాడబడ్డానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అందుకే బైబిల్ గ్రంథంలో అంటున్నాడు. సరే ఏమంటున్నాడంటే, నాకు విస్తారమైన పని ఉంది, అసలు నా పని ఎంతో ఉంది, కానీ నా పని చేసేవాళ్ళే తక్కువైపోయారు అంటున్నాడు. నా పని చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు నా పని చేసేవాడు కావాలా? సరే పని చేసేవాడు బైబిల్ గ్రంథంలో ఈ మత్తయి సువార్తలో చెప్తాడు ఆయన, కోత ఎంతో విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందే ఉన్నారట. మీరు లోకంలో చూస్తే పని తక్కువ ఉంది, పనివాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈనాడు క్రైస్తత్వంలో చూస్తే బోధకులు ఎక్కువైపోయారు, విశ్వాసులు తక్కువైపోయారు. ఎక్కడ చూద్దామన్నా సరే దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామని, సేవ చేస్తున్నామని చెప్పేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. వారికి ఈరోజు సంఘాలు లేవు. సరే వాళ్ళకి ఈరోజు ఏమీ లేకుండా ఇంటింటి సువార్తను చేస్తూ, కొంతమంది ఏమో మరి విజిటింగ్ అని చేసుకుంటూ, గృహదర్శనం అని చేసుకుంటూ, ఇలాగా వాళ్ళ సంఘంతో పని లేకుండా ఇలాగ పనెంతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. నా కోతకి అంటే నా పొలంలో పని కొరకే మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే నా పని ఎంతో విస్తారంగా ఉంది, నా పని ఎంతో ఉంది. అనేక మంది నాశనం అయిపోతున్నారు, అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, సాతాను చేతిలో బంధించబడి వారెంతో నాకు దూరస్తులుగా వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని అందరినీ మీరు నా వైపు తిప్పాలి. అది యేసు ప్రభు యొక్క సంకల్పం. వీరు నా వైపు తిప్పండి. వీరిని తిప్పాలి అంటే నా కోసం వాడబడేవారు ఎక్కడున్నారు? నా కోసం వాడబడేవారు ఈరోజు దేవుని కోసం వాడబడేవారు ఈ భూమి మీద లేరండి, చాలా తక్కువ. తమ కోసం, తన కుటుంబం కోసం, తన బంధువుల కోసం, లేకపోతే లోకం కోసం, దేశం కొరకు వాడబడాలని ఇష్టపడుతున్నారే తప్ప దేవుని కొరకు ఉపయోగపడాలనుకునేవాడు బహు తక్కువ మంది. అది ఈరోజు అంటున్నాడు, నువ్వు నా చేతిలో వాడబడడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ నేను యజమానుని నీకు, నేను దేవుని నీకు, నువ్వు నా చేతిలో వాడబడాలి అనుకుంటే నాకు అప్పగించుకో.
నాకు అప్పగించుకో. నువ్వు నాకు అప్పగించుకున్నావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక గొప్ప వ్యక్తిగా నేను వాడుకుంటాను నేను ఈ లోకంలో. సరే, అందుకంటాడు దేవుని చేత ఏర్పరచబడిన పాత్రలు. ఈ పాత్రలు ఎంతో ఘనత నిమిత్తము ఉపయోగించబడే పాత్రలు. దేవుని మందిరములో వాడుతున్న ఏ పాత్ర కూడా ఘనహీనమైనదిగా దేవుడు చేయలేదు. వాటిని ఎంతో ఘనమైన వాటిగా చేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆనాడు దేవుని యొక్క సమాజపు గుడారమును, దేవుని యొక్క మందిరములో వాడబడే వస్తువులు, సామాగ్రి గురించి చూస్తే లేవికాండం, సంఖ్యాకాండంలో ఎన్నో విషయాలు చెప్తాడన్నమాట. నిర్గమాకాండంలో ఆనాడు వారు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించినప్పుడు ఎలాగో ప్రతిదానిని వారు సిద్ధం చేశారు. గరిటెలు కానీ, కత్తెరలు కానీ, చేటలు కానీ, పల్లెములు కానీ, ఇలా ఎన్నో రకాలైన వస్తువులు దేవుని యొక్క మందిరంలో ఉన్నాయి. ఎందుకు ఈ వస్తువులన్నీ మందిరంలో ఉన్నాయి అంటే దేవుని యొక్క మందిరంలో వాడబడ్డానికి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు వాడబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ నా కొరకు నువ్వు వాడబడాలి అనుకుంటే రా నా దగ్గరికి, నాకు నువ్వు ప్రతిష్ఠించుకో. సరే, నాకు ప్రతిష్ఠించుకో. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని అంటున్నాడు. తన మందిరములో పరిచర్య చేయడం కొరకు, తన సన్నిధిని నిలుచుటకు, తన మందిరములో పరిచర్య చేయడానికి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిను గనుక అశ్రద్ధ చేయకుడి. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. నా మందిరములో మీరు పరిచర్య చేయడానికి మీరు అశ్రద్ధ చేయొద్దు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. దేవుని యొక్క మందిరములో చేసే పరిచర్య అదెంతో గొప్ప పని, అదెంతో ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు వాడుకోవాలనుకుంటున్నానంటే నా సన్నిధిలో ఎప్పుడూ నిలిచి ఉండే భాగ్యం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన అంటాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ఇది అందరికీ దొరకదు. దేవుని మందిరములో ఉండే ధన్యత, దేవుని మందిరములో ఉండే అయోగ్యత అది అందరికీ రాదండి. చాలా తక్కువ. దేవుని చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారికి మాత్రమే ఆ ఘనత దొరుకుతుంది. కానీ ఇక మిగిలిన వారెవ్వరికీ మందిరములో ఉండే ఆధిక్యత లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఉండే ఆధిక్యత నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా మాట వింటావా? ఒకవేళ నువ్వు నా మాట వినాలి అంటే నాకు విధేయత చూపి నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఉండాలనుకుంటే నాకు అప్పగించుకో. సరే, అప్పగించుకో. దేవుడు అంటున్నాడు, నా పరిచర్య చేయాలని, నా సన్నిధిని నిలవాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను ఎందుకు లోకములో నుండి నేను ఏర్పరిచాను, ఎందుకు నా బిడ్డలుగా మిమ్మల్ని చేసుకున్నాను అంటే నా కొరకు వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండాలని. దేవుని కొరకు వాడబడాలి అంటే అది ఎంత గొప్ప ధన్యతోనండి. అందరినీ దేవుడు వాడుకోడు, చూసారా, అందరినీ వాడుకోడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన వాడుకునే మాత్రం చాలా తక్కువ. ఈరోజు భూమి మీద ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళెవరిని దేవుడు వాడుకోవాలనుకోవట్లేదు. ఎన్నిక లేని వారైన మనల్ని, అజ్ఞానం కలిగిన వారి మీద మనల్ని, ఈ లోకంలో ఏమీ లేని వారి మీద మనల్ని దేవుడు ఏర్పరచుకొని మన ద్వారా దేవుడు ఒక గొప్ప పనిని చేయాలనుకుంటున్నాడు. ఆయన తన పనిని చేయాలనుకుంటున్నాడు, తన గొప్ప కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నా కుమారులారా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.
ఎందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంటే తన మందిరములో యాజకత్వం చేయడం కొరకే, తన మందిరములో నిలిచి ఉండడం కొరకే, తన మందిరములో పరిచర్య చేయడం కొరకే. సరే, దేవుని యొక్క మందిరములో పరిచర్య నానా విధాలుగా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఒక దేవుని సేవకుడుగానే దేవుని వాక్యాన్ని చెప్పడాలని ఏమీ లేదు. దేవుని యొక్క మందిరములో అనేక రకాలైన బాధ్యతలు, అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. అందుకని దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిచర్యలో నీవు నేను వాడబడాలి. దేవుని యొక్క మందిరములో వాడబడితే దేవుని మందిరములో చేసే ప్రతిదానికి దేవుడు బహుమానం ఇస్తాడు. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. రూతు గ్రంథము. ఇక్కడ బోయాజు రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక మంచి మాటను దేవుడు వాడారు. ఆయన ఏం వాడాడో చూపిస్తారు మీకు. రూతు గ్రంథము 2వ అధ్యాయము. అంటే ఈ 12వ వచనంలో చెప్పాడు కానీ ఇంకొక మాట వాడతాడనమాట. ఆయన ఏం వాడతాడు అంటే, నీవు దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఇంట్లో నువ్వేమైతే అంటే దేవుని యొక్క కోసం నువ్వు ఏది చేస్తావో దానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు అంటాడు ఆయన. 12వ వచనంలో చూద్దామండి. 12వ వచనం చూద్దాం. అయితే 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చూసారా, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఏంటంటేనట, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడ? నువ్వు దేవుని యొక్క మందిరములో కానీ, దేవుని యొక్క ఇంటిలో కానీ, దేవుని సేవలో కానీ, దేవుని యొక్క పరిచర్యలో కానీ నువ్వు ఏమి ప్రయాసపడతావో, ఎలా నువ్వు శ్రమ పడతావో దానికి నీకు ఫలితం ఉంటుంది. అందుకని అంటున్నాడు అక్కడ. ఏం చెప్తుండే, అమ్మా నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. ఏం చేస్తాం మనం దేవుడి కొరకు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నిన్ను యవనస్తుడిగా ఉన్నావు, నా మందిరంలో నువ్వేం చేయగలుగుతున్నావు? నీ పని ఏంటి? చూసారా, మేము యూత్గా ఉన్నప్పుడు, మేము ఈ రోజుల్లాగా మేము ఉన్నప్పుడు, చిన్నప్పుడు మా మందిరాలు ఎలా ఉండేది తెలుసా? రేకు కూడా ఉండేది కాదు, పెంకు కూడా ఉండేది కాదు. అన్నీ తాటేకు పాకలే, తాటేకు పాకలు అన్నమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మందిరాన్ని తాటేకుతో నేసేవారు. ఆ రోజుల్లో గచ్చులు కూడా కాదు, మట్టితోటే అలికేవారు. నెలకొకసారి మట్టితోటి మందిరాన్ని అలికేవాడు అన్నమాట. సరే, మేమున్న రోజుల్లో మా మందిరాలన్నీ కూడా మట్టితోటే ఉండేవి. ఎంత కష్టపడేవాడు తెలుసా? మా మందిరంలో ఉన్న పెద్దలు చెప్పేవారు, అక్కడున్న ఆంటీలు అంకులు చెప్పేవారు, రే మందిరం అలకాలరా, మందిరం సిద్ధం చేయాలి, ఇదిగో పేడ తీసుకురావాలి అనేవారు. మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? ఎక్కడ పశువులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పేడ తెచ్చేవాళ్ళు. వాళ్ళు అనేవారు, నీళ్ళు తినరా అనేవారు, నీళ్ళు తెచ్చేవాళ్ళం. పెద్దోళ్ళేమో దాన్ని నలికేవారు. మేము ఏం చేస్తామంటే ఇలాంటి వాళ్ళకి ఏమేం కావాలన్నీ అందించేవాళ్ళు. సరే, ఆ రోజుల్లో దేవుని యొక్క మందిరంలో ఎంతో కష్టపడేవాళ్ళం. దేవుని ఇల్లు అంటే అది మా ఇల్లుగా చూసుకునేవాళ్ళం. ఎందుకంటే దేవుని ఇల్లు అంటే అది మన ఇల్లు. దేవుని ఇంటిని ఎంత భద్రంగా మనం కాపాడుకుంటామో దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుని మందిరంలో ఏ పనైనా చేయడానికి సిగ్గుపడం. మీరు ఇప్పుడు అంటారు, నేను కొండపల్లి మందిరానికి వెళ్ళాననుకో, వాళ్ళు ఇంకా రాలేదనుకో, నేనే తాళం తీసుకొని నేను మందిరంలోకి వెళ్ళి నేనే మందిరాన్ని తుడిసి నేనే మందిరంలో సాపులో ఇవన్నీ వేసుకుంటాను. నేను ఎందుకు వేస్తాను తెలుసా? ఇది నా దేవుడి మందిరంలో పని,
నేను ఒక సేవకుడిని, నేనెందుకు తుడుస్తాను, నేనెందుకు సాపులు వేస్తాను, విశ్వాసులే తుడుస్తారు, విశ్వాసులే వేస్తారు. తప్పది. అందరికీ ఇది దేవుడి మందిరం అంటే అందరికీ ఇది బాధ్యత కలిగిన స్థలం. అది నా దేవుని యొక్క మందిరానికి నేను ఏం చేస్తున్నాను? ఇది దేవుని ఇల్లు అంటే ఇది దేవుడు ఉండే స్థలము, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అంతేకాదు, నేను ఎక్కడికి వెళ్ళానుకో, ఒకప్పుడు మందిరంలో ఏ పని చెప్పినా చేసేవాడు. ఒకవేళ మందిరంలో అంట్లు ఉన్నాయనుకోండి, అంట్లు కూడా కడిగేవాళ్ళం. మమ్మల్ని ఏమి ఆడపిల్ల మగపిల్లలు కానీ ఏం పెంచలేదు మమ్మల్ని. సరే, మందిరంలో ఎన్నో సంవత్సరాలు మందిరాల్లో అంట్లు కడిగాను నేను అంట్లు కడగడం ఏంటి? నేను ఒక దేవుని సేవకుడిని, నేను సేవకు వచ్చాను, లేకపోతే నేను మగపిల్లోడిని, అదేమీ లేదు. ఎందుకో తెలుసా? నేను ఎవరి కోసం చేస్తున్నాను? నా దేవుడి కోసం చేస్తున్నాను. నేను మనుషుల కోసం చేయలేదే. దేవుడి మందిరంలో ఏ పనైనా మనం ఎంత ఇష్టంగా చేస్తామో అంత ఫలితాన్ని పొందుతాను. అంతే కదా, ఇక్కడ చదివే కదా, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. అందుకు ఆమె నా ఏలిన వాడ. చూసారు, 12 వచ్చిన, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏం చేసామని ప్రతిఫలం పొందుతాం దేవుడి దగ్గర నుంచి? దేవుడి మందిరంలో మనం ఏమైనా చేస్తామా? సరే, నేను అంటే కాకినాడలో నేను సేవకు వచ్చినప్పుడు కొంతమంది యవనస్తులు ఏం చేసేవారు తెలుసా? మందిరంలో ప్రతి ఆదివారం కూడా ఓ గంట సేపు ముందు వచ్చేసి, పొద్దుటే లేవగానే వారు వచ్చేసి మందిరం తుడిసి, బాత్రూములు అన్నీ శుభ్రం చేసేసి, సాపులు వేసేసి అన్నీ చేసేవారు. ఏంటి వాళ్ళకి? ఎవరు చెప్పారు? ఎవరైనా చేయమన్నారంటే లేదు. అయ్యో, నేను దేవుడి మందిరానికి నేను చేస్తున్నాను. సరే, వాళ్ళ దేవుడి మందిరానికి ఏం చేసేవారంటే పొద్దుటే వచ్చి అన్నీ శుభ్రం చేసి వారు మందిరాన్ని అన్నీ వేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ స్నానం చేసి వాడు బయలుదేరి మందిరానికి వచ్చేసేవారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ కర్తవ్యం అది. అయ్యో, నేను దేవుని యొక్క మందిరంలో ఏది చేసినా దీవించబడతాను. సరే, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఈ చిన్న పని చేసినా, నువ్వు మందిరంలో తుడిచినా, మందిరంలో సాపులు వేసినా, లేక మందిరాన్ని శుభ్రం చేసినా, నువ్వు ఏది చేసినా, దేవుడు యొక్క వాడబడ్డం అంటే ఏంటంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిచర్యలో మనం వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో మనం వాడబడుతున్నామా? దేవుని యొక్క పరిచర్య అనేక రకాలుగా ఉంది. ఒకే రకం కాదు. వాక్యం చెప్పడమే దేవుని పరిచర్య కాదు. సరే, దేవుని యొక్క పరిచర్య అనేది ఏంటంటే చాలా రకాలుగా ఉంది. నువ్వు ఏ పని చేసినా అది దేవుడి కొరకు చేసినట్టే. మీకు తెలుసా, పెద్ద పెద్ద మందిరాల్లో, మన మందిరాల్లో చెప్పుల స్టాండ్లు ఉంటాయి. అవునా? మీరు చూసారు కదా, చెప్పుల స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అందరు చెప్పులను తీసుకొని వాళ్ళకి టోకెన్లు ఇస్తూ ఉంటారు. అసలు బయట వాళ్ళు చెప్పులు పట్టుకుంటారు, వేరే వాళ్ళు చెప్పులు అసలు పట్టుకోరు చెప్పులు. కానీ మన దగ్గర కూడా చెప్పుల స్టాండ్లోనే కావాలని డ్యూటీలు వేయించుకుంటారు. అయ్యా, నేను ఈ ఆదివారం ఈ నెలంతా నేనే చెప్పుల స్టాండ్లో ఉంటాను. అందరు చెప్పులు తీసుకుంటారు, అందరికీ టోకెన్లు ఇస్తారు. మళ్ళీ మీటింగ్ అవ్వగానే మళ్ళీ అందరి చెప్పులు, ఎవరు టోకెన్ ఇస్తే వాళ్ళకి ఆ చెప్పులు ఇచ్చేస్తారు. ఏమంటే ఎంత ఆశీర్వాదం అండి! పరిశుద్ధుల యొక్క చెప్పులు తీసుకోవడం అంటే ఎంత దీవెన చూడండి. పరిశుద్ధుల యొక్క చెప్పులు పట్టుకోవడం అంటే ఎంత ఆశీర్వాదం తెలుసా? దేవుని బిడ్డలకు మనం సేవ చేస్తున్నాము అంటే అది దేవుడికి చేసినట్టు, మనుషులకు చేసినట్టు కాదు. ఎంత ఇష్టంగా చేస్తారో దేవుడి మందిరంలో ఏ పనైనా సరే. కొంతమంది మరి పెద్ద పెద్ద మందిరాల్లో ప్రతి ఆదివారము భోజనాలు వండుతారు. లేక మరి వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఆహారం సిద్ధం చేయాలి కదా. పాపమాలు వస్తారు, మళ్ళీ ఆకలితో తెలియదు, సాయంకాలం ఎంతో చీకటి అయిపోతుంది. కట్టి వాళ్ళకి మన మందిరంలో భోజనం చేయాలి. కొంతమంది అంటారు, అయ్యా నేను వంట చేయడానికి సహాయం చేయడానికి వస్తాను. ఈ రోజుల్లాగా స్టవ్లు కాదు, మేము ఉన్న రోజుల్లో అయితే కర్రల పొయ్యిలు. ఎలా ఉండేది తెలుసా? కర్రల పొయ్యిలు అంటే కళ్ళు మండిపోయి అన్నమాట పొగకి. ఆ మంటకి ఎంత శ్రమ పడేవాళ్ళమో. అంటాను, నువ్వు దేవుడి కోసం ఎంత శ్రమ పడతావో
నీకు అంత ఆశీర్వాదం. దేవుడి యొక్క మందిరములో వాడబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడి చేతిలో మనం వాడబడాలి అంటే ముందు దేవుడు ఏది మనం చేయమని, అందుకంటాడు చిన్న చిన్న పనుల దగ్గర నుంచే పెద్ద పనులు దేవుడు అప్పగిస్తాడు. అంతేగాని ముందే పెద్ద పనులు దేవుడు ఏమి అప్పగించడు. ఈరోజు చూడండి, ఈరోజు మా పని ఏంటంటే వాక్యాన్ని బోధించే పరిస్థితి మాది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దేవుని సేవకులుగా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మేము దేవుని యొక్క మందిరంలో వాక్యాన్ని బోధిస్తాం. వాక్యాన్ని బోధించడం కొరకు ఎంత కింద స్థాయి నుంచి వచ్చామో తెలుసా? ఊరికినే వాక్యాన్ని బోధించేస్తలేదు, ఎన్ని పరిస్థితులు గుండా మేము వచ్చామో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్నవారు, దేవుని పెద్దలైన వారు కానీ సేవకులైన వారు కానీ, వీళ్ళు మమ్మల్ని దానికి సరే ఇంత నమ్మకంగా ఉన్నాడు, సరే ఇక్కడి నుంచి ఈ పరిచర్యలో వాడవచ్చు అని వాళ్ళు ఒక మెట్టిని దేవుని సేవకులుగా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. ఒక్కసారే ఎవరు పైకి రాదు. అందుకనే ముందు మనం కింద స్థాయి నుంచి రావడానికి నేర్చుకోవాలి. కింద స్థాయి నుంచి అంటే ఏ పనైనా సరే చెప్పగానే లేక చెప్పకముందే ఇది నా కర్తవ్యము, నేను దేవుని యొక్క మందిరంలో ఇలా పరిచర్య చేయాలా. సరే, మనం దేవుని యొక్క మందిరంలో ఎంత పరిచర్య చేస్తామో అంత దీవెన. మీకు తెలుసో తెలియదో, ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఎంతెంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారో తెలుసా, వాళ్ళు ఎంతెంత స్థాయిలో ఉన్నారో తెలుసా. అయినా సరే ఇప్పటికీ కూడా దేవుని మందిరంలోకి వచ్చేవాళ్ళు చాపలు వేయడం, చాపలు చుట్టడం, మందిరాన్ని శుభ్రం చేయడం, ఒకవేళ సర్వింగ్లో సహకరించడం, ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, అయ్యో నేను చేసిన దానికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను దేవుని యొక్క మందిరంలో ఏ చిన్న పని చేసినా దానికి నాకు ఆశీర్వాదమే. నేను దేవుని యొక్క మందిరంలో వాడబడాలి. చూసారా, దేవుడు అన్నాడు ఆయన చేటగా ఉపయోగించబడాలి. ప్రభువా, ఒకవేళ నువ్వు నన్ను ఒక చేటగా ఉపయోగించుకోవాలనుకుంటే నేను చేటగా ఉపయోగపడతాను. రెండోది అంటాడు, లేదు ఒక ఊడ్చే వ్యక్తిగా అంటే ఒక చీపురిగా. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆ 10 నాణాలు పోగొట్టుకున్న స్త్రీ అట అర్ధరాత్రి వేళ లేచి దీపం వెలిగించి చీపురు పట్టుకుని ఇల్లంతా ఊడ్చిందంట. పోగొట్టుకునేది దొరికేంత వరకు ఇల్లు ఊడ్చి అంటాడు ఆయన. సరే, ఇల్లు ఊడ్చి, ఇల్లు ఉడవాలంటే చీపురు అవసరం. చీపురు లేకపోయినా పని అవ్వదు. అందుకని అంటాడు దేవుని యొక్క మందిరంలో అందరూ పెద్దోళ్ళే పని చేసేవాళ్ళు కాదు, చిన్నవారు కూడా దేవుని యొక్క మందిరంలో పని చేసేవారు. దేవుడు చిన్నవారినే దేవుడు ఉపయోగించుకుని ఎన్నో బలమైన కార్యాలు చేశాడు ఆయన. కాబట్టి ఈ రోజున మీరు యవనస్తులుగా ఉన్నారు కాబట్టి యవన కాలంలో దేవుని యొక్క మందిరములో కానీ, దేవుని యొక్క పరిచర్యలో కానీ, దేవుని యొక్క మందిరంలో ఏ పనైనా సరే చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. నేనున్నాను, నేను చేస్తాను, ఎవరి గురించో నాకు అనవసరం, నేను చేస్తాను దేవుడి మందిరానికి. నువ్వు దేవుడి మందిరాన్ని కొరకు ఎంత సమర్పించుకొని చేస్తావో దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగిన వాడు. ఎందుకో తెలుసా, దేవుని మందిరంలో ప్రయాసపడే వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళెవ్వరినీ దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి ఈ రోజున దేవుడు అనేది ఏంటంటే యజమానుడి చేతిలో వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండాలి. అర్హమైన పాత్రగా నువ్వు వాడబడాలి అంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పరిచర్యలో మనం ఎంతగా ఆ పరిచర్యలో సహకారులుగా ఉండగలుగుతున్నాం. కాబట్టి దేవుని కొరకే ఉపయోగపడేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎంతోమంది వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వారు దేవుని కొరకు ఉపయోగపడుతూ వచ్చారు. సరే, ఉపయోగపడుతూ వచ్చారు దేవుడి కొరకు. వాళ్ళు ఎన్నో త్యాగములు చేశారు వారు. అందుకని వాళ్ళు చేసిన దాన్ని కూడా దేవుడు ఎంతో వారికి ఆశీర్వాదాన్ని, దీవెనను వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని కొరకు వాడబడాలి అంటే దేవుని యొక్క మందిరములో మనం మొట్టమొదటిగా మనం సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నన్ను నేనుగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నువ్వు నాకు ఏ పని అప్పగించినా, నీ మందిరములో నువ్వు నాకు ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
సరే, నువ్వు సిద్ధంగా ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు ఆ సిద్ధ మనసు అనేది లేదంటే దేవుడు వాడుకోడు. నువ్వు ముందు రెడీ అవ్వాలి, నిన్ను ప్రతిష్ఠించుకోవాలి. నేను చేస్తాను, నేను దేవుడి కొరకు ఉపయోగపడతాను, అదేదైనా సరే నేను చేస్తాను అని ఎప్పుడైతే నువ్వుగా తగ్గించుకొని దేవుడికి అప్పగించుకుంటావో, ప్రతిష్ఠించుకుంటావో, దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తులుగా దేవుని యొక్క మందిరములో వాడబడే, లేక దేవుని చేతిలో వాడబడే ఒక పాత్రగా ఉండడానికి ఇష్టపడి, అది ఏ పనైనా, అది ఘనత నిమిత్తమైనది కానీ ఘనహీనమైనది కానీ, దేవుడు ఎలాగ నిన్ను వాడుకున్నా వాడుకునేవాడు దేవుడు. సరే, వాడుకునేవాడు దేవుడు. నిన్ను ఎలా వాడుకుంటే ఏంటి? ఆయన వాడుకున్నాడు కాబట్టి నీకు ఆ ఘనత కలుగుతుంది. ఆయన వాడుకుంటే నీకు ఘనత కలుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా, యేసు ప్రభువారిని సిలువ మీద చంపేశారట, అవునా? అప్పుడు దాకా సిలువ శాపగ్రస్తమైనది, సిలువ శాపగ్రస్తమైనది. యేసు ప్రభువారు మరణించకదాకా ఆ సిలువ మీద చనిపోయిన వాళ్ళందరూ దొంగలను చంపేవారు, ఎన్నో హత్యలు చేసిన వారిని చంపేవారు, నరహంతకుల్ని చంపేవారు. అలాంటి సిలువ మీద యేసు ప్రభువారిని చంపేశారు. అలాంటి శాపగ్రస్తమైన సిలువ మీద యేసు ప్రభువారిని మరణిస్తే ఆ సిలువకి ఎంత పేరు వచ్చింది? ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఏ మందిరం మీద వెళ్ళినా, ఏ గుళ్ళోకి వెళ్ళినా సిలువ బొమ్మే ఉంటుంది. సిలువ లేనిది లేదు. ఏమంటే ఆ సిలువేనండి ఎంతో గొప్పది సిలువ అంటున్నారు. ఆ సిలువకి ఎందుకంత గొప్ప వచ్చింది? ఆ యేసు ప్రభువారు మరణించడం వల్ల. అర్థమైందా? శాపగ్రస్తమైన సిలువకు కూడా ప్రభువు తను మరణించడానికి ఇష్టపడినప్పుడు ఆ సిలువకు ఎంత పేరు వచ్చిందో చూడండి. ఆనాడు యేసు ప్రభువారిని వేసిన ఒక 2 కర్రలు, అడ్డుకర్రలు, నిలువు కర్ర, అడ్డుకర్ర, ఆ కర్రల మీద యేసు ప్రభువారిని సిలువేసినప్పుడు ఆ కర్రలకి, ఆ సిలువకి ఎంత మహిమ వచ్చిందో అదే దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ దానికి ఘనత కలుగుతుంది. దేవుడు మనలో ఉన్నాడా, మనకు ఘనత కలుగుతుంది. మనతో ఉంటే మనకు ఆ పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అందుకని అంటున్నాడు, నన్ను నీలో ఉంచుకో. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నేను నీతో ఉంటే నీకెప్పుడు ఆ ఘనత మాత్రం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో యవనస్తులుగా దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు అడుగుతున్నాడు దేవుడు, నువ్వు సిద్ధమా? నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉంటే నేను వాడుకోగలుగుతాను. సో నువ్వు సిద్ధంగా లేకపోతే నేను ఎలా వాడుకుంటాను? కాబట్టి ఇప్పటికైనా దేవుని కొరకు జీవించడానికి నిన్ను నీవుగా ప్రతిష్ఠించుకో. నువ్వు దేవునికి ఎంతగా ప్రతిష్ఠించుకుంటావో దేవుడు నిన్ను అంత బలమైన వ్యక్తిగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ తన పరిచర్యలో, తన సేవలో మిమ్మల్ని వాడుకున్నగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో యవన బిడ్డల మధ్య యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలని, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి అంటే మేము ఎలాగ అశ్రద్ధ చేయకూడదు, మమ్మల్ని మేముగా ఎలాగ ప్రతిష్ఠించుకోవాలో జ్ఞాపకం చేశారు. మొట్టమొదటిగా నీ మందిరములో ఏ పనికైనప్పటికీ కూడా మేము సంపూర్ణముగా ప్రతిష్ఠించుకోవడానికి ఈ యవన బిడ్డలను సిద్ధపరచండి. అది చిన్న పనే కానీ పెద్ద పనే కానీ, అది ఘనత నిమిత్తమైన పనే కానీ ఘనహీనమైన పనే కానీ, నీ మందిరములో ఏ పనైనా, నీ పరిచర్యలో ప్రభా, అది ఏదైనప్పటికీ కూడా ప్రభా, ఈ యవన బిడ్డలు నీ కొరకు నమ్మకముగా చేయడానికి సిద్ధపరచండి. ఎందుకంటే రూతు గ్రంథము 2:12లో చెప్పినట్లుగా నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రత్యుపకారము చేయనని, ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నారు. నిజమే తండ్రి, మేము చేసే ప్రతిదానికి నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ రీతిగా ఈ యవన బిడ్డలు కూడా తండ్రి, నీ మందిరములో కానీ, నీ పరిచర్యలో కానీ, నీ సేవలో కానీ వీరు వాడబడేవారుగా, తమ్మును తాము ప్రతిష్ఠించుకునేవారుగా యవన బిడ్డలను సిద్ధపరచండి ప్రభా.
తండ్రి, నీ చేతిలో వాడబడ్డం అనేది అదెంతో గొప్ప ధన్యత. నీ చేతిలో వాడబడ్డం అనేది సామాన్యమైనది కాదు. అలాగా ఈ యవన బిడ్డలైన వారిని నీ కొరకే బలమైన సాక్షులుగా రాబోయే దినాలలో నీ నామాన్ని ప్రచురించేవారుగా, మీ ప్రేమ నుండి వారిని ఏది దూరం చేయకున్నట్లుగా కాపాడండి తండ్రి. వారిని రక్షించారు, మీకు వందనాలు. వారి పాపము నుంచి విడుదల చేసినందుకు వందనాలు. అలాగే ప్రభా, యవన బిడ్డలు నిన్ను ఆరాధించేవారుగా తండ్రి, నిన్ను ప్రార్థించేవారుగా, క్రమము తప్పకుండా వాక్యము చదివేవారుగా వీరిని సిద్ధపరచండి. రాబోయే దినాలలో ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసిన రోజులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మూర్ఖ జనం మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె ప్రకాశించేవారుగా నీ బిడ్డలను సిద్ధపరచండి ప్రభువా. ఆ రీతిగా వారిని సిద్ధపరిచి తీర్చిదిద్దండి. ఈ సమయంలో తండ్రి, మరి ఇప్పటికే ప్రభా యవన బిడ్డలు కొంతమంది రాలేకపోయారు. వారు కూడా రాగలుగుట్లో మీ కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. మరి మోహన్ని కనికరించండి ప్రభా. బిడ్డ యొక్క చదువులో జ్ఞానము తెలివిని అనుగ్రహించండి. రేపు మార్చిలో తన ఎగ్జామ్స్ అయి ఉంటుండగా తను రాయవలసిన సబ్జెక్టులు ముగించడానికి మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. పాస్ అవ్వగలుగుట్లో కృప చూపించండి. రాబోయే దినాల్లో నీకెంతో సాధనాలుగా ఉపయోగించబడుట్లో బిడ్డను సిద్ధపరచండి. శరీష్ మనకు కనికరించండి. బిడ్డ చదువులో కూడా సహాయాన్ని దయచేయండి. కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. తన ఆరోగ్యాన్ని భద్రపరచండి ప్రభా. గ్రేస్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన చదువులో కాపాడండి. నీ కొరకే జీవించుట్లో చిన్నాడే మారు మనసు రక్షణ కార్యాన్ని జరిగించారు. దాంట్లో నిలిచి ఉండట్లో కృప అనుగ్రహించండి. అలాగే జాయిన్ కూడా అనుగ్రహించండి. తన 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతుంది ప్రభా. తన విశ్వాసాన్ని కూడా తప్పుపోకున్నట్లు కాపాడండి. మంచి రిజల్ట్తో పాస్ అవ్వడానికి కృప చూపించండి. అలాగే తండ్రి, మరి ఐజీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన చదువులో సహాయాన్ని దయచేయండి. మరి రాసిన ఎగ్జామ్స్లో విజయాన్ని దయచేసి, ఇంకా రాయవలసిన మరి 2 ఎగ్జామ్స్లో కూడా మీ సహాయాన్ని దయచేసి మంచి ఉత్తీర్ణతో తను కూడా పాస్ అయ్యే భవిష్యత్తులో నీకు ఉపయోగపడేవాడిగా సిద్ధపరచండి. అలాగే జిరును కూడా కనికరించండి. ఇంతవరకు తన చదువులో సహాయం చేశారు. ఆ మిగిలిన సబ్జెక్టులు కూడా పూర్తి చేసి ప్రభా, తన భవిష్యత్తు కొరకే తనను కూడా సిద్ధపరచండి. ఆత్మీయంగా నీలో ఎదిగేవాడిగా సహాయం దయచేయండి. అలాగే ప్రభా, మరి మోషేని కూడా కనికరించండి. తన చదువులో కూడా తండ్రి దగ్గరలో సీట్ రావడానికి దేవబిడ్డని సిద్ధపరచండి. తన చదువు కొరకే మీ సంపూర్ణమైన కృపను చూపించండి. అలాగే ప్రభా, హెన్నాను కూడా కనికరించండి. నీ కొరకే జీవించుట్లో సిద్ధపరచండి. తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. తోడుగా ఉండండి ప్రభా. అలాగే తన చదువులో ఈ నెలలో తనకి 3rd సెమిస్టర్, అలాగే తండ్రి తన మిడ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. తనకు కూడా కృప అనుగ్రహించండి. దినేష్ని కూడా సహాయం దయచేయండి. అలాగే తండ్రి, మరి వికాస్ని కూడా హైదరాబాదులో తన సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కొరకు వెళ్ళి ఉంటుండగా తను కూడా మీ చిత్తమైతే త్వరగా తన జాబ్ దొరకగలుగుట్లో తను కూడా తండ్రి నీ పరిచయలో ఉపయోగపడేవాడిగా సిద్ధపరచండి. వినయ్ని, అలాగే మరి స్వర్ణను, ప్రవీణ్ని అలాగే మిరియామ్ని, అలాగే తండ్రి మరి తిరిగి వసంతాను ప్రభా, అలాగే విశాల్ని కనికరించండి. ఈ దినం రాలేకపోయిన బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. ఇలాగ ప్రభా, యవన బిడ్డలు నీ కొరకే బలమైన సాక్షులుగా జీవించేవారుగా యవన బిడ్డలను సిద్ధపరచండి. వారు చదువుతున్న చదువులో కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదివి నీ కొరకే బిడ్డలు జీవించుట్లో వారిని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా, ఇంతవరకు మరి విత్తబడిన వాక్యాన్ని యవన బిడ్డలో నీరుగడ ఫలింపు చేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.